హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీ స్పోర్ట్స్ అప్డేట్స్. ప్రో కబడ్డీ సీజన్ 12 లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా అప్డేట్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే దబాంగ్ ఢిల్లీ ప్రాక్టీస్ క్యాంప్లో సుల్తాన్ ఫజల్ అట్రాచలి ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ కావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఇరాన్ ప్లేయర్స్ అందరూ ఇండియాకి రావడం అయితే జరిగింది. వాళ్ళ టీమ్స్కి ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ కావడం అయితే కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గుజరాత్ జైంట్స్ వాళ్ళ న్యూ కెప్టెన్ని న్యూ జెర్సీని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం. ముందుగా కెప్టెన్ చూసుకున్నట్లయితే ది షో టాపర్ మహమ్మద్ రైజా చైనా చేతిలోని కెప్టెన్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది గుజరాత్ జైంట్స్. ఇక జెర్సీ విషయానికి వచ్చినట్లయితే ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం గుజరాత్ జైంట్స్ న్యూ జెర్సీని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మీ స్క్రీన్పై చూస్తున్న జెర్సీ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం గుజరాత్ జైంట్స్ న్యూ జెర్సీ ఫ్రెండ్స్. జెర్సీ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. నిజంగా అంటే జెర్సీ చాలా అద్భుతంగా అయితే ఉంది. జెర్సీ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ జెర్సీతో గుజరాత్ జైంట్స్ ప్రో కబడ్డీ సీజన్ 12లో అడుగు పెట్టబోతుంది. ఇక లాస్ట్ ఫైనల్ అప్డేట్ మన తెలుగు టైటన్స్ ప్రాక్టీస్ క్యాంప్ అప్డేట్ చూసుకున్నట్లయితే శుభం షిండే ప్రాక్టీస్ క్యాంప్లో ఆల్రౌండర్స్ అవతారం ఎత్తాడని చెప్పాలి ఫ్రెండ్స్. శుభం షిండే తన స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవడం అయితే జరిగింది ప్రాక్టీస్ క్యాంప్లో. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి మంచి రిజల్ట్స్ అందించే అవకాశాలు అయితే ఉన్నాయి శుభం షిండే. ప్రాక్టీస్ క్యాంప్లో కోచ్ కిషన్ కుమార్ హుడ్డా ప్రతి ఒక్క ప్లేయర్ని విడిచిపెట్టకుండా ఆల్ ప్లేయర్స్ని వాళ్ళ ఆట ప్రదర్శన ఎలా ఉందనేది చెక్ చేస్తూనే వాళ్ళ ఆటని మొత్తం బయటికి తీయడం అయితే జరుగుతుంది కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. ప్రాక్టీస్ క్యాంప్లో ప్రతి ఒక్క ప్లేయర్ చాలా కష్టపడి వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మరి చూడాలి ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది. మరి ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ ఫస్ట్ ట్రోఫీ లిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయో లేదని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.